వెంకటేశాయ. నిత్య వసంతోత్సవ వీక్షణ భాగ్యం, కలశారాధన కైంకర్యం, ఆనంద కర్పూర నీరాజన దర్శనం, ఆనంద నిలయవాస గోవింద గోవింద. కేశవయ్యని నిన్ను వాసిక భక్తులు వర్ణించుచున్నారు స్వామి, వాసవ వందిత వసుదేవనందన అని ఆ తరంగాలలో చక్కగా స్వామి వైభవాన్ని చెబుతారు. దేవేంద్ర సన్నుతుడు, దేవేంద్రుని చేత వినిపించబడ్డాడు. శంఖచక్రధారి అయి ఉభయ దేవేరులతో దర్శనమిస్తూ స్వామివారిని ఆపాదమస్తకం దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. నీ మందస్మిత మోహనాననము చూడండి భక్తులారా, చిరుదరహాసంతో శంఖచక్రధారి అయి తిరునామంతో చిరుదరహాసంతో నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్షభాసురము. దివ్యమంగళ విగ్రహ దర్శనం, మలయప్ప స్వామి వారి యొక్క దర్శన భాగ్యం. మిగిలిన ఉత్సవాల్లో అనేక ఆభరణాలతో అలంకారాలతో దర్శనమిస్తాడు. తిరువాభరణములు దివ్యాభరణములు అన్నింటినీ అలంకరించింది. ఇక్కడ మాత్రం ఏ విధమైన ఆభరణములు ఉండకుండా భక్తుల ఆధ్యాత్మిక భావాలను అనుగ్రహిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. సుగంధ పరిమళ భరితమైన ధూపకైంకర్యాన్ని దీపకైంకర్యాన్ని అనుగ్రహిస్తారు. అలాంటి స్వామిని దర్శించి మనలో ఉన్న అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించుకుని ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కూడిన విజ్ఞానం అనే వెలుగుని నింపుకోవటం భక్తులుగా మన ధర్మం. అందుకే స్వామివారిని ఆనంద నిలయవాసుడిగా ఆనంద కర్పూర నీరాజన దర్శనంలో చూడవచ్చు. నీవు ఆనందరసైకమూర్తివి, నీవు ఆనందరసైకమూర్తివి, నీచే వెలుగున్ జగమెల్లా, నీ వల్లను సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీ అందే మా భావం బైక్యమునందే భక్త సులభ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి వసంతోత్సవంలో అభిషేకం ప్రారంభమవుతోంది. తిరుమంజనం పరమ పవిత్రమైన ఆకాశగంగా జలము, గోక్షరము, గోదధి, తేనె, నారికేళ పొలదక హరిద్రా జలముల చేత వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య తిరుమంజనం ప్రారంభమవుతోంది. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి. ప్రతిష్ఠదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదో భవాత్ పునః విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవయజ్ఞం తన్వానాః అవధ్రన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యారిషయశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృత
तं वृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सामानि जज्ञिरे आगंसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये केचोभयादतः गावोह जज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु काहुरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः त्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णाद्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे क्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमन्नित्यं विश्वन्नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य
नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगं हृदयं चाप्यधोमुखम् अधो निश्चाविदस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् यस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तापयति स्वन्देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्परा नीवारशोकवत्तन्वी पीताभास्यात्यणुपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्र सोऽक्षरः परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचयः पार्थिवानि विममे रजागंसि यो अस्कभायदुत्तरगं दधत्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोश्ज्ञप्त्रे स्थ विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्य नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवते वीर्याय भृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवा वृधाना अदे महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवी मेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः क्षितिगो सुजनिमा चकार त्रिर्देवः पृथिवी मेष एता चक्रमे शतर्च सम्महित्वा प्रविष्णुरस्तु तपसस्तवीयान् पेशज्ञो यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో తులసిమాలాలంకార శోభితుడై దర్శనమిస్తున్నాడు స్వామి. మిగిలిన ఉత్సవాల్లో దివ్యాలంకార భూషితుడై దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం తులసిమాలాలంకార శోభితుడై దర్శనమిస్తున్నాడు. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇవన్నీ కూడా వైగానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్చకవాడిని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారు అందరినీ అనుగ్రహించడానికి వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వస్తే భక్తులు పిలిచారు, గోవిందా మాకు కనిపించవయ్యా, మాకు నీ దర్శన భాగ్యం ఇయ్యి, మా ఇంటికి రా స్వామి.
రాబోయి మా ఇంటికి ఓ వెంకటేశ్వర నీకు ఇదే మా నమస్కారం అయ్యా అని పిలిచిన భక్తులకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అనే విధానంతో చక్కగా వసంతోత్సవం నిత్య వసంతోత్సవంలో స్వామివారు అందరి ఇంటా దర్శనమిస్తున్నాడు. అందరివాడైన గోవిందుడు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి స్వామివారిని చూచి తులసిమాలతో ఉన్న స్వామిని దర్శించి ఆనందంతో గోవిందాన్ని పిలవడానికి మించిన భాగ్యం మరొకటి ఉన్నదా? కనులకు భాగ్యమవును హే గోవింద, కనులకు భాగ్యమవును మిము కాంచుతు నుండిన మిక్కుటంబుగన్, మనసుకు భాగ్యమై తనరు మానసమందున నమ్మియుండినన్. నేత్రపర్వంగా నేత్రానందంగా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. ఆనందంగా చూడొచ్చు, మనస్సులో ధ్యానించవచ్చు. అందుకనే కులశేఖర్ల వారు జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం అంటూ జిహ్వ గ్రాణ ముకుంద పాత తులసీం అన్నాడు. స్వామివారి యొక్క చరణార విందముల చెంత ఉన్న తులసిని ఒక్కసారి కళ్ళకద్దుకుంటే చాలట, మన జన్మ ధన్యమవుతుంది అంటాడు. అలాంటి తులసిమాలలతో స్వామివారి నీరాజనం అందుకుంటున్నారు. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తులసి వనమాల గోవింద, తిరుమల వాస గోవింద, ఆనందనిలయ వాస గోవింద గోవింద. తదుపరి సహస్రధారా కైంకర్యం, సహస్రనామాంకితులైన స్వామివారికి వేనామాల వెనుడా నిన్ను నుతింత నేనెంత వాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టిదేవు కదయా మహానుభావ అంటారు. సహస్ర శీర్ష పురుష అని వేదం పలుకుతోంది. సహస్రధారను వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. తిరువేంకటముడయాన్ తిరువడిగే శరణం, శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం.